లేకనే లోక సంబంధమైనటువంటి ఆచారాలను ఇంకా ఆచరిస్తున్నాం. ప్రభు బలులు మాత్రము భయము భక్తి లేని వారుగా లెక్కలెంతనగా చేస్తున్నాం. జాగ్రత్త. వాక్యం అంటుంది, ఎన్నిసార్లు గద్దించను లోబడినటువంటి వాడు మరి తిరిగి లేకుండా హఠాత్తుగా, నేను చెప్పే మాట కాదు. కాబట్టి హెచ్చరిక చేస్తున్నా. నేను వచ్చిన నగంచు సంవత్సరం నుంచి ఈ పద్ధతులు మానుకోండి, ఆచారాలు మానుకోండి అని చెప్తా ఉన్నా. కానీ మనలో ఏమాత్రం చీమ కుట్టినంత చురుకుదులు కూడా లేదు. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, నిజమైనటువంటి విశ్వాసిగా క్రైస్తవుడిగా బ్రతుకో. అంతేగాని లోకానికి వాళ్ళేమంటారో వీళ్ళేమంటారో. ఇంకా మనలో ఇంకొక ఆచారం ఉంది, ఏంటో తెలుసా? భర్త చనిపోతే భార్య ఎన్ని నెలలు కనపడకూడదంట, 3 నెలలు ముసుగేసుకొని కూర్చోనాలంట. మొన్న బయటికి రాకూడదంట. మీరే వాళ్ళను నరకానికి తీసుకుపోతున్నారు. మీరే వారిని రకరకాలుగా లోకానికి నడిపిస్తున్నారు. ఎవరన్నారు? అమెరికా వాళ్ళకు ఎటువంటి ఈ దినాలు లేవు, ఈ ఆచారాలు లేవు. చనిపోయిన తర్వాత ప్రార్థన పెడతారు, అంతే, అయిపోయింది. ఇక అంతా సర్వసాధారణం అయిపోతుంది. ఆడామేమో 3 నెలల పాటు చీర కట్టుకునేదాకా అక్కడ ఉండాలంట. మగోడేమో 3 రోజుల తర్వాత, వారం తర్వాత సెలవు చెలగంట ఊరంతా తిరగచ్చు. అంటే వారికి ఒక న్యాయం, వీరికి ఒక న్యాయం. ఇంకా 3 నెలల మెతుకు అంట. ఏ మెతుకు? 3 నెలల మెతుకు 8 దినాలంట.